నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఒక జర్నలిస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయిన తీరుని, ఆయన మీద పెట్టిన సెక్షన్లని, ఇవన్నీ ఒక జర్నలిస్ట్గా ఆయన చేసిన తప్పేదన్నా ఉంటే ఆయనకి ఈ సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయా లేదా అనే విషయంతో పాటు ఆయన మీద పెట్టి నా కేసులన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి రిమాండ్ విధించారు, ఆయన జైలుకు పంపిస్తున్నారు. అయితే ఈయన్ని ఒక జర్నలిస్ట్ని ఎట్లా అరెస్ట్ చేస్తారనేది వైసీపీ నుంచి లేదా వైసీపీ అనుకూల కొందరు జర్నలిస్టుల నుంచి వెలువడుతున్నటువంటి ప్రశ్నే. ఫస్ట్ అసలు ఒక జర్నలిస్టుగా అరెస్ట్ చేసినట్టే అనుకోవాలా, లేదా ఆయన అన్నట్టు కొమ్మినేని శ్రీనివాసరావు అన్నట్టు ఆయన మీద వ్యక్తిగత పగతోటి ఈయన అరెస్ట్ చేసినట్టు అనుకోవాలా? యాక్చువల్గా జర్నలిస్టుగా విధుల్లో ఉండగానే కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల పట్ల ఈ కేసు నమోదైంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. ఈ ప్రశ్నకి ఎట్లా చూడాలి? ఒక జర్నలిస్ట్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? జర్నలిస్టుగా ఆయన విధులు నిర్వహిస్తున్నప్పుడే లైవ్ ప్రసార కార్యక్రమంలోనే వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి ఈ కేసులు నమోదయ్యాయి. ఒక జర్నలిస్ట్ ఎట్లా బాధ్యుడవుతాడు? ఎవరో ఏదో మాట్లాడిన దానికి ఈయన ఎట్లా బాధ్యుడవుతాడు? ఈ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా అని గగ్గోలు పెడుతున్నారు కదా. ఇప్పుడు జర్నలిస్ట్ కూడా సామాన్య పౌరుడేనండి. అతనికి ఏం ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ లేకపోతే ప్రొటెక్షన్స్ కానీ మన రాజ్యాంగం ఏం కల్పించడం. ప్రతి పౌరుడికి ఏదైతే సెక్షన్ మనకి అధికరణ 19 ప్రకారం స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛ జర్నలిస్ట్కి కూడా ఉంటుంది. జర్నలిస్ట్కి ఏంటంటే ఎట్ ది మోస్ట్ ఏదైనా ఒక వార్త రాసినప్పుడు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది జర్నలిస్టులకి ఉన్నటువంటి ఒక ప్రత్యేక సదుపాయం. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు అడిగినప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, ఇవ్వాలి కదా. ఎవరికి పడితే వాళ్ళకి ఆ సోర్స్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్టు. సరే, వారి డిబేట్లో ఏం జరిగిందనేది ప్రపంచం అంతా చూసింది, అంటే తెలుగు వారందరూ బహుశా చూసుంటారు. అదేంటంటే పోలీసు వారు పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక పథకం ప్రకారం అమరావతి రైతులని, అంటే అక్కడ మహిళల్ని కించపరిచేటట్టు మాట్లాడటం, అంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి, అమరావతి అక్కడ రాజధానిగా పనికిరాదు, అక్కడ ఎక్కువ ప్రాసిక్యూషన్ జరుగుతున్నది, అది ఒక క్యాపిటల్ లాగా తయారైంది, ఎందుకంటే సందర్భం లేదు, ఆ సందర్భం లేకుండా ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చారు వాళ్ళు. సబ్జెక్ట్ ఎటో వెళ్తున్న దాన్ని పనిగట్టుకొని ఆ సబ్జెక్టుని వాళ్ళిద్దరూ కూడా కూడబలుకొని అది చేశారా అనేటువంటి అనుమానాలు వచ్చేటట్టుగా చేసినప్పుడు, ఎందుకంటే సందర్భం లేదు. ఆ సందర్భం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా అమరావతి దేవతల రాజధాని, అవును, ఎందుకంటే మనకు ఉన్నది కాబట్టి అది ఒక సింబాలిక్గా చెప్తున్నారు. అదేదో వస్తే వెంటనే ఎప్పుడో వచ్చినటువంటి రిపోర్టు, అందులో కూడా అసలు విషయం ఏంటంటే కృష్ణరాజు అనే ఆయన తనను తాను జర్నలిస్టు, సెల్ఫ్ స్టైల్డ్ జర్నలిస్ట్గా చెప్పుకుంటున్నాడు. ఆయన ఎక్కడ పనిచేశాడో నాకే తెలియదు, పనిచేసి ఉండొచ్చు, ఆయన జర్నలిస్ట్ అయ్యి ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే మనం ఒక డిస్కషన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు ముందు మనం ఒక రిపోర్ట్ కానీ ఏదైనా ఒక మాట ఏదైనా చెప్పాలంటే దానికి సపోర్ట్ చేసేటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి. అది ఎక్కడ ఉంది, ఎలా వచ్చింది, కానీ దురదృష్టం ఏంటంటే అది మామూలుగా మాట్లాడితే పర్వాలా, పర్సెప్షన్స్తో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అదే కొన్ని అంశాల్లో పర్సెప్షన్స్ పర్వాలా, పలానా పార్టీ గెలుస్తుందా లేదా అంటే మనకు ఉన్నటువంటి ఆలోచన శక్తితో గెలవబోవచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఇది అంటాం. దానివల్ల పెద్ద ఇది కాదు. కానీ ఒక రిపోర్టు ఇటువంటి అంశాలు ప్రస్తావించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఇది అని అన్నాడు. కానీ నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియా కాదు, చాలా ఆంగ్ల పత్రికలు రాసినవి. అది మామూలుగా జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడా కూడా అమరావతిలో ఈ సమస్య ఎక్కువగా ఉందనేది ఎక్కడ రాయలా. ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది,
కొన్ని రాష్ట్రాలు, కర్ణాటక ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, తర్వాత కొన్ని రాష్ట్రాల్లోనే, అందులో తెలంగాణ కూడా 6th ప్లేస్ 7th ప్లేస్లోనే ఉంది. అది చెప్పే క్రమంలో అది ఆయన ఏం చెప్పాడు, అమరావతిని తీసుకొచ్చి అమరావతిలో ఎక్కువ మంది ఉన్నారని చెప్తాడు. అసలు ఎక్కడా కూడా నోవేర్ ఇన్ ది రిపోర్ట్ ఏంటంటే దట్ వాజ్ నాట్ రిపోర్టెడ్. అంటే బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఆయన పని ఏంటంటే ఒక అంశాన్ని ఒక డిస్కషన్లో చెప్పాలన్నప్పుడు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని ఇది అని చెప్పాలి తప్ప, ఆయన ఏంటంటే ఏదో హెడ్డింగ్ చదివాడు, ఆయనకి దాన్ని ఏం చేశాడంటే జనరలైజ్ చేసేసి అమరావతికి ఆపాదించేసి రాష్ట్రంలో ఉన్నారు సెకండ్ ప్లేస్లో అంటే, ఆయన చెప్పింది కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ అంటాడు. ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ సెకండ్, అది ఆ రిపోర్టు ప్రకారం. అమరావతి క్యాపిటల్లో ఉన్నారు అనేది. అక్కడ ఏంటంటే కొన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ సమస్య ఇవాళ కొత్తది కాదండి, ఇది ఎప్పుడూ అనాదిగా వస్తున్నటువంటిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉంది. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 హైవేస్ వెళ్తూ ఉంటాయి. మీకు అదే చెన్నై కలకట, తర్వాత ఇటు నుంచి హైదరాబాదు, బెంగళూరు, అట్లాగా 3 హైవేస్ ఉన్నాయి. ఇటు బెంగళూరు హైవే ఉంది, ఇటు మళ్ళీ బాంబే వెళ్ళే హైవే ఉంది. ఇదంతా కూడా ఈ హైవేస్ వెళ్తున్న దీంట్లో ఈ సమస్య ఉంది యాక్చువల్గా. తర్వాత ఏంటంటే మనకి ఎయిడ్స్ కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉండేది ఎయిడ్స్ విషయంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని తగ్గించారు, చాలా గణనీయంగా సమస్యని తగ్గించగలిగారు. సో ఇవాళ కృష్ణంరాజు గారు పూర్తిగా ఆ రిపోర్ట్ చదవలేదు. అంటే ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకోవటం అనేటువంటిది ఎంత హాస్యాస్పదమో మీరు గమనించండి. మరి జర్నలిస్టులు కాకపోతే వీళ్ళు ఏంటి? జర్నలిస్టులు అంటే జర్నలిస్టుగా పనిచేస్తున్నారు, కానీ జర్నలిస్టులో పత్రికలో పనిచేసినంత మాత్రాన జర్నలిస్ట్ అంటున్నారు. కానీ ఒక జర్నలిస్ట్కి ఉండేటువంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడా లేవు. జర్నలిస్ట్ అనేవాడికి ఒక వార్త తెలిస్తే ఆ వార్త ఏంటి, పూర్వపరాలు ఏంటి, దాంట్లో మంచి ఏంటి, చెడు ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది, దేనివల్ల ఉంది, ఎలా ఉంది, మిగతా రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయి, అసలు అందులో ఏమున్నదో తెలియకుండా మనం మాట్లాడలేం కదా. అంటే మీరు ఒక వార్త గురించి మీరు తెలుసుకున్నప్పుడు, మీరు మాట్లాడాలనుకుంటున్నప్పుడు మీరు ఇన్డెప్త్ స్టడీ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తప్పు చేసింది ఎక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు చేశాడు. అంటే వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అతను ఒక దొగ్దేదో ఉంది అమరావతి మీద ఆయనకి, అక్కడ తెలుస్తుంది ఆయన దురుద్దేశం, అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యాక్ట్స్ లేకపోయినా ఫ్యాక్ట్స్ ఉందని చెప్పడం ద్వారా ఆయన ఏంటంటే ఆ దురుద్దేశాన్ని అక్కడ మనం తెలుసుకోవచ్చు. అది లేకపోతే సమాచారం లేని మాట్లాడకూడదు కదా. ఎందుకు మాట్లాడాడు అట్లాగా? ఏపీ ఉంది సెకండ్ ప్లేస్లో అన్నారు, అది ఎప్పటి నుంచో ఉన్నది, వస్తూనే ఉంటుంది, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు, రీహాబిలిటేషన్ చేస్తారు, ఎన్జిఓలు పనిచేస్తున్నాయని చెప్పాడు తప్ప అక్కడ ఎక్కడా కూడా అమరావతిలో ఉన్నారు ఎక్కువ మంది కాబట్టి దట్ హ్యాస్ బికమ్ ద క్యాపిటల్ ఫర్ దెమ్ అనే మాట్లాడటం అనేది అది క్షంతవ్యం కాదండి. అది స్పష్టంగా ఆయన దురుద్దేశాన్ని తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే సరే కొమ్మినేని గారి విషయానికి వస్తాం. కొమ్మినేని గారితో వచ్చిన సమస్య ఏంటంటే యాంకర్ అనేవాడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారండి, నేను ఒక విషయం చెప్తే నన్ను క్రాస్ క్వశ్చన్ చేయాలి. మీరు ఎలా చెప్తారు, మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, దేంట్లో ఉన్నది, ఎలా చెప్పారు అని క్వశ్చన్ చేయాలి. బట్ యూ కెనాట్ బికమ్ ఏ పార్టీ టు మీ. అంటే ఈయన ఏం చేస్తాడు, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాడు, అవునవును అని అందిస్తూ ఉంటాడు, సపోర్ట్ చేయటమే కాదు. చాలా డిబేట్స్లో ఆయనతో వచ్చిన సమస్యలు ఏంటంటే మీరు న్యూట్రల్గా ఉన్నప్పుడు, న్యూట్రల్గా ఉండే డిబేట్ని కండక్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏదైనా చెప్తే నా వాదనలో ఇది తప్పు అని మీరైతే చూపించాలి. అవును కదా. అది ఒక యాంకర్ లక్షణం, అది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లక్షణం. ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నాను అని ఆయన ఎప్పుడు చాలా సందర్భాలు చెప్పుకుంటాడు. మా బోటోళం అంతా చెప్తున్నాము, మా బోటోళం అంటూ ఉంటాడు. మా బోటోళం అంటే ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, మాకు పార్టీలు లేవు, మేము కేవలం ఏంటంటే ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని మాట్లాడతాం అనే తీరులో మాట్లాడుతూ ఉంటాడు. మాకేముందండి, మా బోటోళం మాకేముంది అని ఇట్లాగా చెప్తూ ఉంటాడు. కానీ ఆయన ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా బిహేవ్ చేయాలి ఆ రోజు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయితే కృష్ణంరాజు గారు మీరు ఎలా చెప్తారు, దానికి ఏంటి ఆధారం, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం రాశారు చెప్పండి, పూర్తిగా ఏంటి చెప్పండి అని అడగాలి.
అంతే తప్ప ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనిదే ఒక విశ్లేషకుడు మాట్లాడుతున్నప్పుడు యాంకర్ సపోర్ట్ చేసి మాట్లాడటం అనేది తప్పండి. అవును సో నేను కూడా ఇదేమవుతుందంటే చూశానప్పుడు అని అన్నాడు. నేను కూడా ఈయన ఏం చేస్తాడంటే సాక్షిలో కూర్చొని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఈయన ఇంకా అందిస్తాడు, అవునవును కదా, ఇది కదా, అది కదా అని వాళ్ళకి అందిస్తాడు. అది యాంకర్ లక్షణం కాదు. అది ఇండిపెండెంట్ యాంకర్ అంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లక్షణం కాదు. ఆ మధ్యకాలంలో ఎన్టీఆర్ జయంతి వచ్చింది కదా మొన్న, మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్న టైంలో మే 28న. అప్పుడు లక్ష్మీపార్వతిని డిబేట్లో కూర్చోబెట్టుకొని ఎవరో కాల్ చేసి ఎన్టీఆర్ గురించి లక్ష్మీపార్వతి గురించి అసభ్యంగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడమా కానీ ఆ కాల్ చేసిన వాడికి వార్నింగ్ ఇచ్చారు. నేను తర్వాత రికార్డెడ్ చూశాను. పిచ్చి పిచ్చిగా కొన్ని సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది ఇది అని అంటా మరి ఇక్కడ ఎందుకో అనలేకపోయారు. ఇక్కడ అంటే వెన్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతికి వచ్చేటప్పటికి ఆయన తన మనసులో దీన్ని దాచుకోలేకపోయాడు. మీకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి డిబేట్స్ కండక్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ బయటికి తీసుకొస్తున్నారు సోషల్ మీడియాలో. అప్పుడు కూడా ఇది తప్పు, ఆయన 73 సంవత్సరాలు కదా అప్పటికి, ఆయనకి 73 సంవత్సరాల వయసు వ్యక్తిని ఈ విధంగా చేయటం, ఆయనకి సరైనటువంటి వసతులు లేకుండా చేయటం తప్పు, కనీసం ఆ సదుపాయాలు కల్పించాలనే మాట మాట్లాడకుండా వయసుతోకి దానికి సంబంధం ఏంటి అని ఇట్లా మాట్లాడుకొచ్చాడు. వయసుకి నేరానికి సంబంధం ఏంటని, పైగా దాన్ని డిఫెండ్ అంటే అరెస్ట్ని డిఫెండ్ చేస్తా మాట్లాడి. సరే ఆయన అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా మాట్లాడితే సరే సాక్షిలో పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడచ్చు అంటాడు. సాక్షిలో పనిచేస్తూనే ఆయన ఏమంటాడంటే మా బోటోళ్ళు అంటూ ఉంటాడు. ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాడు యాజ్ ఇఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, విచ్ ఈజ్ నాట్. అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఈజ్ కాదు, మేబీ ఒకప్పుడు అవ్వచ్చేమో, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అవ్వచ్చేమో, కానీ కాదు. కానప్పుడు నేను పదే నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని, నాకు పార్టీలు లేవు, నాకు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు లేవు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనం నమ్మరు కదా అది. ఇప్పుడు వ్యక్తిగతంగా అయితే ఐ టు ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్, ఎందుకంటే ఆ వయసులో అంత ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ అయ్యుండి అట్లాగా అరెస్ట్ అవ్వటం అనేది బాధేసింది నాకు కూడా. కానీ ఆయన చేసిన పనులు, ఆయన చేస్తున్నటువంటి పనులు, ఇప్పుడు అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతుంది ప్రభుత్వం. ఒకవైపు గతంలో జరిగింది ఏదో పక్కన పెట్టేద్దాం, మళ్ళీ ఫ్రెష్గా అమరావతిని తీసుకున్నారు, కేంద్రం కూడా ఒప్పుకుంది, కేంద్రం కొన్ని నిధులు ఇస్తుంది, మళ్ళీ తిరిగి దాని పునర్నిర్మాణం మొదలైంది, పార్టీలు కూడా ఎవరూ మాట్లాడతలేదు. అటువంటప్పుడు ఎందుకు దాని మీద మళ్ళీ బురద చల్లాల్సిన అవసరం ఏముంది ఆయనకి, పనిగట్టుకొని? తప్పు కదా అది. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఇద్దరూ కలిసి కావాలని అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటానికి, అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం కించపరచడానికి కూడబలుకొని ఈ డిబేట్ చేశారేమో అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే కూడబలుకొని చేయకపోయినా సందర్భం వచ్చినప్పుడు దాని మీద బురద చల్లటానికి ప్రయత్నించారు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ జర్నలిస్టులుగా మాట్లాడుకోవాల్సిన కీలకమైన అంశం ఏంటంటే, జర్నలిస్టులు సహజంగా జర్నలిస్టులుగా తమ వృత్తిలో భాగమైనప్పుడు ఎలాంటి కేసుల్లో అరెస్ట్ అవుతుంటారు. ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ అయిన కేసు జర్నలిస్టుగా అరెస్ట్ అయ్యి తన జీవితంలో ఏదన్నా రొమ్ము విరుచుకొని ఎస్ నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పుకోవడానికి ఏమన్నా సమంజసమైన కేసు అంటే ఫర్ రాంగ్ రీజన్స్లో అరెస్ట్ అయితే చెప్పుకోవడానికి లేదు, ఫర్ ఆల్ రైట్ రీజన్స్ అనుకోండి. అంటే కొన్ని సందర్భాల్లో రాజ్యానికి వ్యతిరేకంగా కొన్ని వార్తలు ఇచ్చినప్పుడు, వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కొంతమంది జర్నలిస్టులు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లానే కొంతమంది వ్యక్తిత్వ హననం జరిగిందని వాళ్ళు ఫేస్ చేసి ఎక్కువ డిఫార్మేషన్ కేసులు పడతాయండి. ఏంటంటే నా పరువుకి ప్రత్యక్ష భంగం కలిగించాడు, నన్ను కనీసం సంప్రదించలేదు అని 500, 501 కేసులు పెట్టేవాళ్ళు ఇంతకుముందు ఎక్కువ జర్నలిస్టుల మీద. లేకపోతే కొంతమంది అత్యుత్సాహంతో కొంతమంది వార్తలు రాస్తారు. ఉదాహరణకి 1984లో ఎన్టీఆర్ని డీథ్రోన్ చేశారు, పదవీచ్యుతం చేశారు నాదెండ్ల భాస్కరరావు గారి టైంలో 84 ఆగస్టులో. అప్పుడు ఒక సాయంకాలం దినపత్రిక పాంచజన్య అని జర్నలిస్టు, ఒక సీనియర్, నాకు కూడా ఆయన మిత్రుడే, సీనియర్ పెద్దోడు నాకంటే కూడా.
ఆయన విజయవాడ నుంచి అనుకుంటా, విజయవాడ హైదరాబాద్ నుంచి కూడా నడిపేవాడు అనుకుంటా, ఒక సాయంకాలం దినపత్రిక నడిపేవాడు. అందులో ఎన్టీఆర్ అరెస్ట్ అనే క్వశ్చన్ మార్క్ పెట్టకుండా ఆశ్చర్యార్థంగా పెట్టాడు. అసలు అప్పటికే ఎన్టీ రామారావు గారిని దించేసినందుకే పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా అట్టుడికిపోతున్నది. పోలీస్ ఫైరింగ్ జరిగింది. అనంతపురం జిల్లాలో 10-11 మంది చనిపోయారు. చాలా చోట్ల రాస్తారోకాలు, రైళ్లు ఆగిపోయినాయి, బస్సులు తిరగట్లేదు. చాలా ఉద్రిక్తంగా ఉంది. ఏది పదవి నుంచి దించేసినందుకే. అరెస్ట్ అనేటప్పటికి గగ్గోలు, అంటే ఒక అన్రెస్ట్ దీంట్లోకి వెళ్ళిపోతారు కదా. క్వశ్చన్ మార్క్ పెట్టలేన, క్వశ్చన్ మార్క్కి ఆశ్చర్యానికి తేడా చూడండి. ఆయన అరెస్ట్ చేశారు, 30 రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత ఏదో బెయిల్ వచ్చింది, తర్వాత కేసు మరి కొట్టేసే ఉంటారు అనుకోండి. అంటే ఆయన ఇంటెన్షన్ మేబీ క్వశ్చన్ అంటే 2-3 రోజులు ఏమైనా అరెస్ట్ చేస్తారు అనే వార్త వచ్చి ఉండొచ్చు ఆయనకి, ఎవరైనా చెప్పుండొచ్చు. కానీ అది ప్రాపర్గా మీరు తీసుకెళ్ళకపోతే అది సమాజంలో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా. క్వశ్చన్ మార్క్కి ఆశ్చర్యార్థానికి తేడా లేకపోతే అట్లాగా అలాంటి కొన్ని కేసులు ఏంటంటే ఎక్స్టార్షన్ కోసం, కొంతమందిని బెదిరించడం కోసం రాసేవాళ్ళు, అట్లాంటి కేసులు. స్కామ్స్ బయట పెట్టడం, స్కామ్స్ది వేరు, కొన్ని స్కాండల్స్, కొంతమంది బెదిరించి చేయటం, అట్లా అది ఒకటి. కొంతమంది ఏమో స్కామ్స్ని బయటికి తీశారు. స్కామ్స్ని బయటికి తీసుకెళ్తే దాని మీద కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కొన్ని జరిగినాయి. ఇప్పటికీ కూడా మీరు ఇప్పుడు గూగుల్కి వెళ్తే ఎంతమంది అంటే దాదాపు ఒక 60 మంది 70 మంది జర్నలిస్టులు జైల్లో ఉన్నారనే ఒక ఆన్సర్ ఒకటి వస్తుంది ఫర్ వేరియస్ కేసెస్. అది డిఫరెంట్ కేసెస్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద పెట్టినటువంటి కేసుల్లో అది ప్రాసిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఏదైతే ఈ సెక్షన్స్ కొన్ని స్పెసిఫిక్ సెక్షన్లు ఉన్నాయి. 79 BNS 196 79 అంటే దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలు, ఇతరుల పరువుకి నష్టం కలిగించడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వ అధికారులను వారి విధుల నుంచి అడ్డుకోవడం, అనుమానాస్పద వధ ఉద్దేశంతో పనిచేయడం. అంటే తీవ్రమైన సెక్షన్ ఇది చాలా తీవ్రమైన సెక్షన్ 299 BNS. ఇందులో ఎవరైనా ప్రేరేపణతో మానసిక హింస లేదా తీవ్ర మానసిక దుస్థితికి నెట్టే ప్రకటనలు చేస్తే ఇది వర్తిస్తుంది అని అన్నారు. BNS 356 స్త్రీలను బెదిరించడం, అసభ్యంగా మాట్లాడడం. ఈ SC/ST వర్గాల మీద దానికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. 80 సెక్షన్స్ కూడా పెట్టినట్టున్నారు. సెక్షన్ 67, సెక్షన్ 3(1) ఇవన్నీ ఇప్పుడు BNSలో ఉన్నటువంటివి. అంటే ఈ సెక్షన్స్ అన్నీ ఒక జర్నలిస్ట్కు వర్తించేవా, లేదా జర్నలిస్ట్గా మినహాయించి వ్యక్తిగా తాను చేసిన వ్యాఖ్యలకి, తాను చేసిన పనులకి వర్తించేవా? ఇప్పుడు జర్నలిస్టా నాన్ జర్నలిస్ట్ అని కాదండి. ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన సక్రమంగా నిర్వర్తించలేదు. దాని పర్యవసానంగా జరిగినటువంటి యొక్క డ్యామేజ్ ఏదైతే ఉన్నదో అది అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ ఇవన్నీ పెట్టారు. అంటే ఆ డిబేట్ వల్ల ఏం జరిగింది? డిబేట్ వల్ల కొంతమంది మనోభావాలు గాయపడినాయి, మహిళలు గాయపడ్డారు, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఏంటి మేము భూములు ఇచ్చి మమ్మల్ని మాట పట్టడం ఏంటనేది. కనీసం వాళ్ళు అప్పటికైనా కూడా క్షమాపణ చెప్తే సరిపోయేదేమో, ఇది మా ఉద్దేశం కాదు, వీఆర్ వెరీ సారీ అని. కానీ ఆ డిఫెండ్ చేసుకోవడం కూడా మళ్ళీ అది కూడా రాంగ్. అది కృష్ణరాజు అయితే మరీ ఘోరం. నేను తప్పైపోయింది, నేను ఇట్లా చేయట్లా. ఇప్పటికీ కూడా ఆయన మళ్ళీ తర్వాత ఒక ఉన్నాయని రికార్డ్స్ ఉన్నాయి మళ్ళీ సాక్షి తీసుకొని మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత ఇగ్నోరెంట్ అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే మనం ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలను స్పృశించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే చాలామంది జర్నలిస్టులకి ఇది ఒక పాఠం లాంటిది. అంటే వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్ అనేది, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ఆన్ ఎయిర్. వెళ్ళేటప్పుడు మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, అది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా, దానివల్ల ఎవరన్నా సఫర్ అవుతారా అని తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళకి అది అప్లికబుల్. అది అంటే మన చేతిలో పెన్ను ఉంది కదా, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని మనం ఇష్టానుసారంగా మాట్లాడి నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పినంత మాత్రం సరిపోదండి. అది మీ ఇంటెన్షను రాంగో రైటో కావచ్చు కాక, బట్ ఏంటంటే ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయకపోతే కృష్ణరాజు చేసింది అదే తప్పది.
ఆయన చూపించమనండి అసలు అది. ఉమ్. ఆయన చూపించలేడు అది. ఒక చోట మొత్తం అదంతా రాజధాని అయిపోతుందని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ క్యాపిటల్ అనే ఉద్దేశం. అంతే కదా, అట్లానే కదా, అది తప్పు కదా, అది అటువంటిది రాంగ్. ఇది అంటే ఒక ఎనలిస్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడటం ఒక తప్పు, మాట్లాడింది అంటే మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడటం ఒక తప్పు, తర్వాత ఒక రాజధాని మీద బురద చల్లటం ఒక తప్పు. అంటే ఎందుకంటే రెండోసారి ప్రధాని వచ్చారు, మళ్ళీ అదే పునఃప్రారంభం చేశారు, పనులు జరుగుతున్నాయి, ఎవరు ఎక్కడా కూడా ఏ పార్టీ కూడా అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు ఈయనకి ఎందుకు వచ్చింది ఆ దుగ్ధం? అంటే కొమ్మినేని జర్నలిస్టే, కానీ వైసీపీ అంటున్నట్టు జర్నలిస్టుని అరెస్ట్ చేస్తారనే వాదనలో అది ఇది ఫిట్ అవ్వదు మీరు అన్నట్టు. జర్నలిస్ట్కి ప్రత్యేకమైన, మనం ఇందాకే అనుకున్నాం, ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్స్ కానీ ఇమ్యూనిటీ కానీ ఈజ్ నాట్ అబౌవ్ ది లా. ఈ జర్నలిస్ట్, ఎనీ జర్నలిస్ట్ నాట్ అబౌట్ ది లా అండి. వీఆర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్. ప్రొఫెషన్స్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఆ ప్రొఫెషన్స్ ద్వారా కొన్ని మనకేంటంటే కొన్ని సౌకర్యాలు, కొన్ని సదుపాయాలు కలగచ్చు, కానీ వెసులుబాట్లు ఉండొచ్చు, కానీ బట్ అబౌవ్ ది లా అంటే అట్లాగా. ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ కూడా తెర మీదకి వస్తుంది కదా సార్, స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రత్యేకంగా. ఇది ఒకటి అందరికీ తెలిసినటువంటిదే, అందరూ మాట్లాడుకునేటువంటిదే. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) ప్రకారం ఉందండి. బట్ ఆర్టికల్ 19(2) ప్రకారం కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దీనికి బేసిక్గా ఒక ఇది చెప్తారు, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అనేది చాలా ఒక బేసిక్ ఇది ఉంటుంది. అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక వీధిలో ఒక ఆయన, పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేతిలో స్టిక్ ఉంది, అది తిప్పుకుంటూ వెళ్తే ఆయనకి అది తగులుతుందన్నమాట. ఆయన కొంచెం ముందుకు వచ్చి ఈ పెద్ద ఆయనతో చెప్తాడు, సార్ మీరు ఆ స్టిక్ని తిప్పడం ఆపండి అంటే, ఆ పెద్ద ఆయన అంటాడు, ఐ హ్యావ్ ఫ్రీడమ్ అంటాడు. ఐ హ్యావ్ ఫ్రీడమ్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ అంటే, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటాడు. అంటే ఆ కర్ర వచ్చి ముక్కు తగిలితే, ఆ ముక్కు పగిలితే ఆయన మీద కేసు పెట్టచ్చు. ఇది అనమాట. అంటే స్వేచ్ఛిక పరిమితులు అనటానికి ఇది ఒకటి చెప్తారన్నమాట. చాలా ఇంపార్టెంట్ అది. అంటే అట్లాగే ప్రతి వాళ్ళు ఇన్ఫ్రింజ్మెంట్ అంటే మీ స్వేచ్ఛ నా హక్కుల్ని భంగం కలిగించకూడదు, నా స్వేచ్ఛకి విఘాతం కలిగించకూడదు, అది ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుంది. అందువల్ల దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేస్తాను, నాకు స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది ఆర్టికల్ 19(a) ప్రకారం అంటే కుదరదు అది. రైట్. ఇక్కడ సాక్షి యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి, సాక్షి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలి, లేదా యాజమాన్యం మీద కూడా కేసు కూడా అయిందనుకుంటా. సాక్షి యాజమాన్యం కూడా గా పెట్టినట్టున్నారు. దీనికి బాధ్యత అవుతుందా? యాజమాన్యం కూడా బాధ్యత వహించాలా? ఖచ్చితంగా అవుతుంది కదా మీకు. ఎందుకంటే అది ఒక వేదిక. అంటే మీకు వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే సపోజ్ ఒక డ్రైవరు కారు తీసుకెళ్ళి ఎవరన్నా గుద్దితే కేసు అతని మీద పెడతారు, ఆ కారు ఓనర్ మీద కూడా పెడతారు. అంటే ఒక ఇన్కాంపిటెంట్ పర్సన్తో మీరు ఆ కారు నడిపించడం, వల్ల ఆ వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ యాజమాన్యం ఎవరిని పడితే వాళ్ళతో ఉద్యోగులుగా నియమించుకొని వాళ్ళు ఏది చేస్తే అది దానికి మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే కుదరదు కదా. సో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ డిబేట్. అది ఫ్రీ అండ్ ఫెయిర్ డిబేట్ లేకుండా కొంతమంది హక్కుల్ని హరించేటట్టుగా చేయటం మూలాన అటువంటి అవకాశం కల్పించిన యాజమాన్యం మీద కూడా కేసు పెడతారు వాళ్ళు కూడా. సరే, వాళ్ళు ఒక సాక్షి యాజమాన్యం కదా, అటువంటిది జరిగినప్పుడు గతంలో అనేక సంస్థల మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అది సాక్షి యాజమాన్యం ఎలాగ బాధ్యత వహిస్తుంది అని చేతులు దులుపుకోవడానికి వీల్లేదు ఎవరైనా సరే. మరి ఇప్పుడు దీన్ని పొలిటిసైజ్ చేసుకొని రేపు వైసీపీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి చెప్తారో 4 ఛానల్స్ పేర్లు, ఆ ఛానల్స్ పరిస్థితి ఏంటి అని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే అది మీకు ఏంటంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరం అట్లా అయిపోయింది. అది
అంటే పొలిటికల్ వెండెట్ట దట్ విల్ కంటిన్యూ. రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వస్తారు, ఈ పొలిటికల్ వెండెట్ట అంటాం కదా, అది అలాగా పొలిటికల్ వెండెట్ట వెళ్ళేటు. ఇది వెండెట్ట కిందకు వస్తుందా సార్? మనం మాట్లాడుతుంటే ఇప్పుడు కొమ్మినేని లేదా కృష్ణరాజు వ్యవహారంలో జరిగింది. అంటే మీరు ఏమన్నారంటే రేప్ ఇన్ కేసు జగన్ అధికారంలోకి వస్తే దట్ బికమ్స్ ద పొలిటికల్ వెండెట్ట. అది వెండెట్ట అవుతుంది అంటే ఇప్పుడు మాట్లాడినట్టుగా. అంటే ఒకటండి, మామూలు పరిస్థితుల్లో కొన్ని కేసులని చూసి, అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి కొంచెం దగ్గరగా ఉండి పరిశీలించాను కాబట్టి, సాధారణంగా ఆయన 1996లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మీద చాలామంది చాలా రాశారు, చాలా జుగుప్సాకరమైనటువంటి రాశారు, ఫాల్స్ న్యూస్ రాశారు. కానీ ఆయన ఎందుకో పట్టించుకునేవాడు కాదు. ఆయన ఏంటంటే డెవలప్మెంట్ పోనీ అని ఇట్లాగా పోన్లే అన్నట్టుగా ఆయన వ్యక్తిగత విమర్శల్ని ఎప్పుడు అడ్రస్ చేయలేం. కానీ మొన్న ఏమైందంటే, మీకు 1924 మధ్యలో చూడండి, మనం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసినందుకు మనం ఫీల్ అయితే, ఆయన కొల్లు అంకబాబు అనే ఆయన్ని రాత్రి పూట తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయన కూడా పెద్దోడు, 75 కూడా ఏదో ఫార్వర్డెడ్ మెసేజ్, అది కూడా జస్ట్ ఏదో ఫార్వర్డ్ చేశాడని చెప్పి ఆయన కూడా. మరి అప్పుడు అది ఎవరు స్టార్ట్ చేశారు అటువంటిది? రంగనాయకం గారని ఒక మహిళ. ఆఫ్ కోర్స్ రంగనాయకం గారు అంటే జర్నలిస్ట్ కాకపోయి ఉండొచ్చు, కొల్లంకబాబు గారు జర్నలిస్ట్ అయితే అంకబాబుని చేశారు, ఇంకా ఒకళ్ళిద్దరు సోషల్ మీడియా వాళ్ళని తీసుకెళ్ళి పికప్ చేసుకొని తీసుకెళ్ళి ఇట్లాంటివన్నీ. అంటే దానికి ఎవరు మొదలుపెట్టారు అంటే వాళ్ళే మొదలుపెట్టారు. వాళ్ళు అసలు చాలా మంది మీద అక్రమమైనటువంటి కేసులు ఇచ్చారు కదా. టీవీ5 CEO ఇప్పుడు మూర్తి, తర్వాత ఏబిఎన్ వెంకటకృష్ణ ఇలాంటి వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు పెట్టారు కదా. కేసులు పెట్టిన సందర్భాల్లో మనం అంతకుముందు జర్నలిస్టుల మీద పెద్దగా కేసులు మనం చూడలే. ఎగ్జాక్ట్లీ. కానీ దాన్ని వాళ్ళు ఒక బ్యాడ్ ప్రెసిడెంట్కి తెరదీసినప్పుడు సహజంగానే ఉంటాయి కదా. ఇప్పుడు ఇది తప్ప ఒప్ప అనే ఉంది మీకు ఎప్పుడైతే. అంటే ఇది ఎట్లా ఉంటుందంటేనండి, రాజకీయాల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కనుక లేకపోతే, అంటే నేను నియమాలు పాటిస్తాను, ఆట నియమాలు, మీరు పాటించకూడదని అంటే ఎట్లాగా? పాటిస్తే ఇద్దరూ పాటించాలి ఆట నియమాలు. ఒకళ్ళకి ఆట నియమాలు ఉండాలి, ఇంకొకళ్ళు ఆట నియమాలు ఉండకూడదంటే ఎట్లాగా? ఖచ్చితంగా వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు, మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళు చేస్తారు. కాబట్టి ఎక్కడొక్కడ దీనికి పులి స్టాప్ పెడాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం గతంలో కూడా అనుకున్నాం, ఇది ఒక మంచి సంస్కృతి కాదు ఇట్లాగా పొలిటికల్ వెండెట్ట అనేది. మరి ఇప్పుడు ఇది సాక్షి యాజమాన్యం మరి క్షమాపణతో ఆగేదా, లేదా వాళ్ళ మీద ఉన్న కేసులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? దీని మీద చూడాలండి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్. అంటే ఎటువంటి సెక్షన్స్ పెడతారు. ఇప్పుడు సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేసినంత మాత్రాన కాదు అది. దానిని ఎంత అంటే మీరు ఛార్జ్ షీట్ ఏ విధంగా ఎంత బలంగా వేస్తారనే దాని మీద కూడా, టు సబ్స్టాన్షియేట్ దోస్ ఛార్జెస్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ సర్టెన్ ఎవిడెన్సెస్ కదా చేసి వాళ్ళని శిక్షించేటట్టు చూడటం అనేటువంటిది ప్రాసిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది సమర్థవంతంగా వాళ్ళు చేయగలగాలి పోలీసు. రైట్ సార్, థ్యాంక్ యూ.